నమస్తే వెల్కమ్ టు దూత మీడియా జర్నీ ఆఫ్ ది లీడర్. ముదిరాజుల ముద్దుబిడ్డ అతడు. చేపల వేట, రాజకీయ ఆట తెలిసిన నేత. తమ పూర్వీకులు పాండవులు మాదిరి పొలిటికల్ చదరంగంలో పావులు కదపడంలో నేర్పరి. ప్రజల తరపున చేసే పోరాటంలో పెత్తందారులకి చుక్కలు చూపించిన సునామీ. తొలిసారి పోటీ పడుతున్నాడు, వాడేం చేస్తాడులే, ఓ పిల్ల పిత్రేగాడు అని డైలాగులు కొట్టిన నేతలకు ఫీజులు ఎగిరిపోయేలా చేసిన ట్రాన్స్ఫార్మర్. ముదిరాజులు నమ్మిన రీఫార్మర్. తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా కాంగ్రెస్ పార్టీలో ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఏకైక ఎమ్మెల్యే అతనే మన వాకిటి శ్రీహరి ముదిరాజ్. సాధారణ కార్యకర్త నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీ వరకు సాగిన శ్రీహరి ప్రయాణం గురించి ఇవాల్టి జర్నీ ఆఫ్ ది లీడర్ లో తెలుసుకుందాం. వాకిటి శ్రీహరి పూర్తి పేరు వాకిటి శ్రీహరి ముదిరాజ్. నారాయణపేట జిల్లాలోని మక్తల్లో 1970లో జన్మించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఆయన 2001 నుంచి 2006 వరకు మక్తల్ గ్రామ సర్పంచ్ గా సేవలందించారు. తర్వాత తన దృష్టిని మండల స్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లా స్థాయి రాజకీయాల వైపు మళ్లించారు. 2014లో జెడ్పీటీసీగా బరిలో దిగిన ఆయన జిల్లా స్థాయిలో తొలి విజయం సాధించారు. 2014 నుంచి 2018 వరకు మక్తల్ జెడ్పీటీసీ సభ్యుడిగా, నారాయణపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2022 సెప్టెంబర్ 3న నారాయణపేట జిల్లా అధ్యక్షుడిగా పదోన్నతి పొందారు. ఇదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమైన కాంగ్రెస్ పార్టీ గెలుపు గుర్రాల వేటను ప్రారంభించింది. స్థానిక స్థితిగతులు, సామాజిక వర్గాల సమీకరణాలపై జల్లెడ పట్టింది. రాష్ట్రంలోనే బలమైన ముదిరాజ్ కమ్యూనిటీ ఉన్న మక్తల్ సీటును అదే వర్గానికి చెందిన నాయకులకు కేటాయించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో పాటు ఢిల్లీ పెద్దలు కూడా నిర్ణయించారు. పార్టీకి మొదటి నుంచి వీర విధేయుడిగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గం నేత అయిన వాకిటి శ్రీహరి ముదిరాజ్ వైపు హస్తం పార్టీ మొగ్గు చూపింది. మక్తల్ శాసనసభ సీటును అతనికి కేటాయించింది. కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఖరారు చేయడంతో బరిలోకి దిగిన వాకిటి శ్రీహరి ముదిరాజ్ మక్తల్ ముదిరాజ్ వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చారు. అఖిలపక్ష ముదిరాజ్ సంఘాల నాయకుల నుంచి సాధారణ ప్రజల వరకు అందరినీ తన వైపు తిప్పుకున్నారు. గడప గడపకు వెళుతూ ముక్త కంఠంతో బీఆర్ఎస్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఒక రకంగా చెప్పాలంటే గులాబీ బాస్ కేసీఆర్ పై యుద్ధమే ప్రకటించారు. నియోజకవర్గంలో ఒక పేదవానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని, పక్కా ఇల్లు గాని వచ్చిందని చూపించినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఛాలెంజ్ విసిరారు. అభివృద్ధి పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని భావించిన ప్రత్యర్థిని ఇరుకున పెట్టారు. ఇదే సమయంలో 3 సార్లు మక్తల్ ఎమ్మెల్యేగా గెలిచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి తీరు కూడా శ్రీహరికి కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరపున 2 పర్యాయాలు అసెంబ్లీకి వెళ్లిన చిట్టెం రామ్మోహన్ రెడ్డి తర్వాత బీఆర్ఎస్ లో చేరడం అతని క్యాడర్ మొత్తం దాదాపు దూరమైంది. క్యాడర్ ను కోల్పోయిన అతను మక్తల్ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో మున్సిపల్ చైర్పర్సన్, మహిళా కౌన్సిలర్లపై కాంట్రవర్సీ కామెంట్స్ చేసి వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచాడు. ఇదే సమయంలో ప్రభుత్వంపై వ్యతిరేకత, రామ్మోహన్ రెడ్డి రచ్చను ప్రజల్లోకి తీసుకెళ్లారు వాకిటి శ్రీహరి. సీన్ కట్ చేస్తే మక్తల్ ఎమ్మెల్యేగా గెలిచి చరిత్రని తిరగరాశారు. తెలంగాణ రాష్ట్రంలోనే బలమైన ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఎన్నికైన ఏకైక ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు. తన సమీప బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై 17,525 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. వాకిటి శ్రీహరికి 74,917 ఓటు రాగా చిట్టెం రామ్మోహన్ రెడ్డికి 57,392 ఓట్లు వచ్చాయి. ఇదే సమయంలో శ్రీహరిని రాష్ట్ర కేబినెట్ లోకి తీసుకోవాలని అఖిలపక్ష ముదిరాజ్ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అయితే మంత్రి పదవి మాత్రం దక్కలేదు. సీనియారిటీ ఢిల్లీ హైకమాండ్ నిర్ణయం మేరకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. బడుగు బలహీన వర్గాలకు నాయకత్వం వహిస్తూ తనదైన శైలిలో సేవలందిస్తున్న శ్రీహరి ప్రయాణం మరింత సాఫీగా ముందుకు సాగాలని ఆశిద్దాం. ఇది వాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో నాయకుడి ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూత మీడియా.